నమస్తే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అవుట్. సో ఏమైంది రంగనాథ్కి అంటే, రంగనాథ్ని ఆ పదవి నుంచి తొలగించమని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆర్డర్ ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది. అంటే కోర్టు యొక్క ఆర్డర్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ ఏమన్నా వెళ్తే పైకోర్టుకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందేమో తెలియదు కానీ, సో ఇంకా వెళ్ళాలి అని అనుకుంటే అంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం అయితే ఉండదు. సో మరి ఎందుకు కోర్టు ఇంత సీరియస్గా పరిగణించిందంటే, మనోడు కోర్టులను లెక్క చేయలే. చాలా సందర్భాల్లో చాలామంది దగ్గర ఆయన మాట్లాడే పదం ఏంటంటే, కోర్టులు మస్తుగా మాట్లాడితే కంటెంప్ట్ అయితే ఏమవుతుంది సో అనే కోణంలో ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన. సో మొత్తానికి లోతుకుంట భూముల వ్యవహారం రంగనాథ్ మెడకు చుట్టుకుంది, పదవి ఊడిపోయేలా చేసింది. అక్కడ ఒక 40 ఎకరాల భూమి విషయంలో శాంతా శ్రీరామ్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి కేసు అది. వాళ్ళు మా ప్రైవేట్ ల్యాండ్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని రంగనాథ్ క్లెయిమ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఎంఆర్ఓ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని అఫిడవిట్ వేసిన సందర్భం ఉన్నదని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నింటి మధ్య కోర్టు ఒక ఆర్డర్ ఏమిచ్చిందంటే, నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ ఇచ్చింది. అంటే ఎవరు అందులో ఆ స్థలంలోకి మీరు వెళ్ళొద్దు అని హైడ్రాకి నాట్ టు ఇంటర్ఫియర్ ఇచ్చింది. సైలెంట్గా ఉండాలి కదా, లేదంటే పై కోర్టుకి వెళ్ళాలి. కానీ మొదటిసారి మళ్ళీ వెళ్ళినప్పుడు కంటెంప్ట్ వేసిరు, కోర్టు మళ్ళీ చెప్పింది పోవద్దయ్య బాబని. రెండోసారి పోయిండు, మూడోసారి కూడా కోర్టు చాలా సీరియస్ అయింది, అరెస్ట్ చేయమని చెప్పింది. మళ్ళీ అడ్వకేట్ జనరల్ని బతిలాడుకొని అరెస్ట్ నుంచి మినహాయింపు తెచ్చుకున్నాడు. 4వసారి మళ్ళీ పోయిండు అదే భూమిలోకి. ఇక జడ్జి ఆయన ఆగ్రహం మనం ఇక ఏ స్థాయిలో ఉంటుందో మనం చెప్పొచ్చు. సో ఆయన్ని 10 మంది సీనియర్ సైనికులని నియమించండి, ఈయన తీసుకుపోయి ఆర్మీ బ్యారక్లో పెట్టాలి అని చాలా సీరియస్గా కమెంట్ చేసి 4th టైం అంటే 2 రోజుల కింద ఇవాటికి ఆ కేసును వాయిదా వేసింది. సో ఇవాళ ఏకంగా ఆర్డర్ ఇచ్చేసిండు, ఆయనను తొలగించండి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించి ఐజీ స్థాయి అధికారిని అక్కడ నియమించాల్సిన అవసరం ఉందని చెప్పిండు. సో ఇది మరి ఇప్పుడు పైసలు ఇచ్చిన వాళ్ళు, పుచ్చుకున్న ఆయన, మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, లేకపోతే రేపు పొద్దుగాల కొంత ఇస్తాం మా భూమిలోకి రాకని అన్నోళ్ళు, మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఇక అది లెక్కలు తీస్తే కానీ తెలియదు. ప్రభుత్వం కూడా విచారణ చేయాలి. అసలు ఈ హైడ్రా నియమించిన తర్వాత ఇప్పటిదాకా జరిగిన ఈ అవినీతి ఎంత, లావాదేవీలు ఎంత అన్న దాని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. సో అంశం మీద మాట్లాడదాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, ఇంకెన్నాళ్ళు అనే తెలంగాణ మూవీ తీసిన తెలంగాణ డైరెక్టర్ రఫీ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద చాలా వీడియోలు చేసిన, మీరు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. సో దాన్ని తీసుకొచ్చింది చెరువులని, ప్రభుత్వ భూములని కాపాడాలి అన్న ఉద్దేశంతో. దారి తప్పింది. అంటే స్టార్టింగ్ ఇనిషియేట్ తీసుకుని రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రకటించగానే అందరు సపట్లు కొట్టిరు, ఏం జరుగుతుందో బా గొప్ప డెసిషన్ తీసుకున్నారని. కట్ చేస్తే అది ఎక్కడెక్కడికో పోయింది, మొత్తానికి పేదల ఇండ్లు కూల్చేదాకా పోయింది, పెద్దోళ్ళ ఇండ్లు కాపాడుతూ వచ్చింది. ఎవరన్నా పెద్దోళ్ళ దాంట్లో కూడా వెనక్కి తగ్గకపోతే ఈ బెదిరింపుల కార్యక్రమం కూడా జరిగింది. మొత్తానికి ఆయన పదవికి ఎసరు వచ్చింది. ఈ టోటల్ ఎపిసోడ్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అయితే మొదట్లో హైడ్రా ఇనిషియేట్ అయినప్పుడు ఒక మంచి ఆఫీసర్ని పెట్టినామని చెప్పి రంగనాథ్ అని ఆయనను ఒక సినిమా హీరోని ఇంట్రడ్యూస్ చేసినట్టు రంగనాథ్ని పెడుతున్నాం అన్నట్టు తెచ్చినప్పుడు కొంతమంది కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, కుంటలు, చెరువులు కబ్జాలు అయ్యి నీళ్ళు ఆగిపోయి ఇట్లున్న కొన్ని కాలనీస్లల్లో రంగనాథ్ చేసిన కొన్ని పనులకు ర్యాలీలు కూడా తీసిండ్రు. అవును, వెరీ గుడ్ అన్నారు. అప్పుడు మేము కూడా చలో కబ్జాలు చేసిన చెరువులలో ఉన్నాయి, చేయడం మంచిదే కదా అని మేము కూడా అప్రిషియేట్ చేసినాం, కాదని కాదు. తర్వాత మెల్లమెల్లగా ఏమైపోయిందంటే, ఆయన ఒక పెద్ద ఈగోయిస్ట్ లెక్క కనబడ్డాడు. తర్వాత గరీబోళ్ళు ఏమన్నా చేసినా కూడా వాళ్ళకి రీప్లేస్మెంట్ లేకుండానే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద బిహేవ్ చేయడము, కళ్ళల్లో నీళ్లు చూసినాం, అన్ని చూసినాం, అరే 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 అనిపించింది ఆయన కూలగొట్టే విధానం. రంగనాథ్ అనగానే బుల్డోజర్లు ఇట్లా వచ్చేసింది సీన్. తర్వాత మెల్లమెల్లగా నాగార్జునది కూలగొట్టిర్రు. అబ్బా ఏం పాలన ఆయనది! ఇప్పటిదాకా కేసీఆర్ కూడా కూలగొట్టలే, రంగనాథ్ అనేటోడు వచ్చి నాగార్జునదే కూలగొట్టిర్రు అనేది ఫస్ట్ సీన్. అట్లా పిక్చర్ అట్లా స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. చూడంగానే మేము ప్రేక్షకులం అబ్బా ఏం చేస్తుండ్రు రంగనాథ్ అని అనుకున్నాం. తర్వాత గరీబోళ్ళ చూడంగానే అరే రంగనాథ్ కనికరం లేదయా అనుకున్నాం. సరే ఇక రూల్ ఆఫ్ లా ప్రకారంగా గరీబోళ్ళు వచ్చినా ఇట్లా అవుతుందేమో అనుకున్నాం. ఇక మాలాంటి వాళ్ళు అన్నాం, వాళ్ళకి ఏదైనా స్పేసో ఏదైనా ఇచ్చన్నా చేయండి బాబు, కాంపన్సేషన్ ఇవ్వండి, వాళ్ళు ఏడబోతారు ఒకటేసారి నువ్వు వచ్చి కూలగొడితే అని అన్నాం. కానీ అవన్నీ ఏం జరగలే. తర్వాత మెల్లమెల్ల చూస్తే ఏమైపోయిందంటే,
ఇప్పుడు మీలాంటి ఛానల్స్ కొన్ని ఎక్స్పోజ్ చేసినాయి. ఆదిత్య కన్స్ట్రక్షన్స్, శ్రీ ఆదిత్య అని, ఆదిత్య, వర్టెక్స్ అని, వాసవి అని చాలా ఉన్నాయి. తర్వాత మరి అవి రంగనాథ్కి కనపడతలేవా, వినపడతలేవా, ఈయన ఇట్లెందుకు బిహేవ్ చేస్తున్నా అనుకున్నాం. మళ్ళీ ఫాతిమా కాలేజ్ గురించి కూడా చర్చ వచ్చింది. అది కూడా దానికి ఉల్టా ఆయనే దానికి జస్టిఫికేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు. మొన్న కోడి చెరువు గురించి మాట్లాడినా అది కూడా మీడియా ముందు వచ్చి జస్టిఫికేషన్ స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ కాపాడే ప్రయత్నం చేసి. అయితే ఆయన ఎజెండాసు ఆయన డైరెక్ట్గా ఏదైతే పెద్ద ఆఫీసర్ అని అనుకున్నామో ఒకటేసారి ఆ ఇంప్రెషన్ కుప్పగూలిపోయి మెల్లమెల్లగా రివర్స్ అయిపోయింది. అరే ఈయన పెద్ద ఈగోయిస్టిక్, సాడిస్టిక్ ఆ టైప్ వచ్చేసింది. ఆ తర్వాత ప్రజలు అందరూ కూడా అరే వీడు మనిషియా ఏంది వీడు నిజంగా కూడా ఇప్పుడు రంగనాథ్ని నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ కుప్పగూలింది అంటారు ఆయన వల్లనే. ఆయనను అందరు ఇప్పుడు రంగనాథ్ అంటలేరు, అది అనకూడదు కానీ ఆయనను లంగనాథ్ అంటుర్రు అందరు, వీడు లంగగాడు అంటుర్రు ఇట్లా. అయితే ఎందుకే అంటే అరే ఆడు చేయబట్టి మా అమ్ముడు పోతలేవు, ఏం లేదు, సేల్ లేదు, ఏం లేదు, రియల్ ఎస్టేట్ కుప్పగూలింది. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్లు ఉన్నోడు కాబట్టి ఆయన వస్తే పెరుగుతుందేమో అని మేము అనుకుంటే ఉన్నది పీకింది అని చెప్పి చాలామంది నాకు తెలిసిన వాళ్ళే డిసప్పాయింటెడ్గా ఉండే. ఆ తర్వాత వీళ్ళది ఎట్లయిపోయిందంటే అధికార మదము, ముఖ్యమంత్రి నా ఎన్నుకున్నాడు నాకేందనే ధీమాతోనో ఏందో తెలియదు. ఈ ప్రభుత్వంలోకి రాగానే ఓ 10 కాన్వాయిలు, ఆ బుల్డోజర్లు, అవి ఇవి, బ్లాక్ కలర్, అది కూడా ఒక దయ్యం వచ్చినట్టుగా అది భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్ కలర్ వేసే ఉద్దేశం కూడా అంతే కదా. అంతే కదా, అంటే భయపడే. తర్వాత మాకేమనిపించింది అంటే ఇదొక వ్యవస్థ ఎందుకు నిర్మాణం చేసిందంటే కొంతమందిని లొంగదీయడానికి, కొంతమందిని భయపట్టియడానికి, అది 100% పార్షియాలిటీగా బిహేవ్ చేసింది. తర్వాత ఇప్పుడు చూడండి వాళ్ళకి ఎంత మదం వచ్చిందంటే ఆ సునీల్ కుమార్ అనే జడ్జ్, అవును, ఆయనే చాలా ఓపిక పట్టిండు. 4 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ ఏంటి, అదే ఒకే కేసులో 4 సార్లు అవకాశం ఇచ్చిండు. అంటే ఫస్ట్ టైమే కంటెంప్ట్ అయితే దానికి శిక్ష ఉంటుంది, జైలు శిక్ష, అవి ఇవి. అయినా ఏమైతే కోర్టులన్నీ మన చేతిలోనే ఉన్నాయి, జడ్జిలందరూ మన ముఖ్యమంత్రి చూసుకుంటాడు ఆ టైపు చెప్పుకుంటున్నారు అందరూ. గవర్నమెంట్కి రాజీ పడ్డాయి కొన్ని బెంచ్లని కూడా అంటున్నారు వాస్తవానికి. మళ్ళా ఉల్టా జ్యుడిషియల్ గురించి మాట్లాడితే మళ్ళీ మాక్ కంటెంప్ట్ అనే రోజులట. కానీ ఆ సునీల్ కుమార్ గారు ఇచ్చిన జడ్జిమెంట్లోనే రాసి ఉంది, సిటిజన్ కంటే పెద్ద ఎవరు కాదు, రంగనాథ్ కాదు, లంగనాథ్ కాదు, హైడ్రా కాదు, ముఖ్యమంత్రి కూడా కాదు, ప్రధానమంత్రి కూడా కాదు, వీళ్ళందరూ మా జీవితాలకు సెక్యూరిటీ కోసం మా కోసం పనిచేసే వ్యవస్థలు ఇవి. మీరొచ్చి మేము పనిలో మిమ్మల్ని పెట్టుకుంటే ఒక ఓనరు, మీరొచ్చి మా మేడనే పట్టుకునేటట్టు ఉన్నది మీది. కాబట్టి ఆయన ఇచ్చే జడ్జిమెంట్లో కూడా నేను ఇప్పుడే విన్నా, ఆయన ఏమన్నాడు, సిటిజన్ రైట్స్ గురించి, సిటిజన్ తాలూకు ఈయన వ్యవహరించే తీరుని బట్టే ఆయనకు పదవిలోకి వెళ్ళి తీసేయని అన్నాడు. ఇప్పుడు మన దేశంలో ఏమైపోతుందంటే జ్యుడిషియరీ మీద కూడా కొన్ని అనుమానాలు, అరే పెండింగ్ పడిపోతున్నాయి, ఇప్పుడు వెలుగుమట్ల కేసులు అవి ఇవి, అరే ఇదేంది అంత ఛాన్స్ ఇస్తుండేంది గవర్నమెంట్కి అనే తరుణంలో సునీల్ కుమార్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మొత్తం తెలంగాణ హర్షిస్తుంది. కానీ ఇంత మంచి రంగనాథ్ని ఎందుకు తీసినావని ఒక్కడన్నాడు. ఇప్పుడు మీరు కూడా పోయి కవర్ చేసింది ముఖీమ్, ఆయన పేరు ముఖీమ్ అని, అది కూడా ఈగో క్లాష్ వల్లనేనట. అంతకుముందు పోయినప్పుడు నువ్వేంది నేనేందని మాట్లాడితే అనుకున్నారా. ఇది ఎట్లున్నాయంటే మనము పనోన్ని పెట్టుకున్నాము, పనోన్కి ఓనర్తో ఈగో ఏంది నాకు అర్థం కాదు. అదే అంటే ఇప్పుడన్నా అర్థం కావాలి. నువ్వు ఏమో మరి ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఎట్లా తీసేస్తారు అని మళ్ళీ పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళడం అట్లాంటిది ఏమన్నా చేస్తారా మరి, ఏమో చూడాలి. ఒకవేళ అట్లా చేసినాడు ఉద్యమం చేయాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ బయటికి రావాలి. ఏమన్నా గుడిపుటాని ఉన్నా కూడా నీ ఛానల్ వేదిక మీద వచ్చి అందరు చెప్పుండ్రి, ఆయనకి ఏమన్నా లంచాలు ఇచ్చినా బయట పెట్టుండ్రి, ఎక్స్పోజ్ చేయుండ్రి, ఇక ఆయన వెనకనే పడుండ్రి. ఇప్పుడు ఆయన తీసేసిండు, నువ్వు అటు ఇది ఇటు. కానీ నువ్వు మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రయత్నం చేసి ఏదన్నా చేసుకునే ప్రయత్నం చేస్తే అదేదో గుడిపుటానితోనే మీరు ఆ పదవికి కంపల్సరీగా రేవంత్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వం కానీ ఆయనను కాపాడి ఇంకేదో లబ్ధి పొందడానికి ఈయనకు ప్రభుత్వానికి ఏదో ట్యూనింగ్ అయిందనే అనుమానం వస్తుంది. ఏమున్నది, ఈయన పోతే ఇంకోటి వస్తాడు, ఐజీ లెవెల్లో పెట్టు అన్నాడు కదా, పెట్టాలి మరి, దాంట్లో ఏమున్నది. అయితే నేను అనేది ఏంటంటే జడ్జిమెంట్కి మనం వాల్యూ ఇవ్వాల్సిందే. నువ్వు 4 కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఏ రకంగా, జడ్జి కూడా అదే అన్నారు, మీకు ఒకవేళ జడ్జిమెంట్ నచ్చకపోతే మీరు ఎస్ఎల్పి వేసుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళండి, రావాలి డివిజన్ బెంచ్కి వెళ్ళండి. అంటే ఇది కావురం కదా, ఇది ఒక మదమే కదా.
అంటే అక్కడ వీళ్ళకి ఏమైపోతుందంటే ఒక కొలువు దొరకంగానే బ్యూరోక్రాట్లకు వీళ్ళకు అధికారం రాగానే వీళ్ళు రాజుల లెక్క వీళ్ళదే అన్నట్టు ఫీల్ అయిపోయి ఓట్లు అడుక్కొని బిచ్చం అడిగి వాళ్ళ ఓట్లతో అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళను ఒక బానిసల లెక్క అనుకుంటారు. మళ్ళీ నిన్న పేపర్లో ఏదో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో 1,50,000 కోట్ల విలువైన భూమిని కాపాడి అంటాడు. 1,50,000 కోట్లు అంటే సగం బడ్జెట్ కాదు, అంతే కదా, మరి 700 చెప్పొచ్చు కదా. కాదు, కాపాడేమన్నా మళ్ళీ అమ్మడానిక ఈయన ఎందుకు పెట్టిన నాకు అర్థమైతే లేదు. కాపాడు ఇప్పుడు వీళ్ళది ఎట్లున్నది వ్యవహారం అంటే ఒక భూమి కాపాడుతుండ్రు, దాని వెనుక మళ్ళీ వీళ్ళే ఏదో చేసుకుంటున్నారు. నాకు అది కూడా తెలిసింది. ఏది ఏ భూమి కాపాడినా దాని వెనుక ఒక ఎజెండా ఉందట. అయితే నేను అనేది ఏంటంటే రంగనాథ్ అనేటనే అసలు ప్రజల వ్యతిరేకత రాకుండా ప్రజలే తరిమి కొట్టకుండా ఆ జడ్జి గారు రంగనాథ్కి ఫేవరే చేసిండ్రు, చక్కగా తీసి పారేసిండు. అసలు జైలు వేయాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంది? జైలు వేసుడే ఉంటుంది, దానికి ఇంత శిక్ష ఇవన్నీ ఉంటాయి. మరి అది వేయకుండా అట్లీస్ట్ ఆయన సాఫ్ట్ ఉన్నాడు నాకు తెలిసి. ఆయన ఓపిక ఇప్పుడు ఆయన ముఖం కూడా చూసిన పాపం ఆ జడ్జే ఇన్నోసెంట్గా ఉన్నాడు, రంగనాథే పెద్ద అట్లున్నాడు. కానీ ఎంతైనా ఒక జస్టిస్కి నువ్వు టేక్ ఫర్ గ్రాంటెడ్ ఎట్లా తీసుకుంటావు? నువ్వు జ్యుడిషియల్ని నువ్వు టేక్ ఫర్ గ్రాంటెడ్ ఎట్లా తీసుకుంటావు? ఆఫ్టర్ ఆల్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది. అవన్నీ చూసి మంది మార్బలం ఆ కాన్వాయిలు పోలీసులు గీలీసులు ఇవన్నీ చూసి ఏదో అని అనుకోకుండ్రి. ఏం లేదు, ఇప్పుడు పొగర్పోటులు అందరికి కూడా మెడల్ పంచుతుండ్రు అందరూ. ఇక్కడ జడ్జి గారు ఈ జడ్జిమెంట్ ఇచ్చి జ్యుడిషియరీకి ఒక ఖ్యాతి తెచ్చిండ్రు. అయినా కూడా ఇంకా కంటెంప్ట్ ఇన్ని చేసి కూడా ఆయన మౌనంగా ఉండి ఇట్లుంటే ఆయన మీద అనుమానాలు వచ్చేది ఎందుకు ఈయనకు అనేది. కానీ ఇప్పుడు ఆ జడ్జి గారు చరిత్రలో నిలబడతారు. ఎందుకు నిలబడతారు? పోయి ఇట్లాంటి రంగనాథ్ అనే టెరిఫిక్ ఒక అంటే సామాన్యుల పక్షాన ఆయన ఒక దయ్యంలాగా ఉన్నోన్ని ఒక దేవుళ్ళలాగా ఆయనను లోపలేసేసి ఆయన తీసేసిండు. అయితే ప్రజలము మనము అదేమంటే ఎదురు తిరిగి ఆయన గల్లబట్టుకొని అవి ఇవి చేసే టైం వచ్చింది ఆల్రెడీ. అట్లాంటి టైంలో ఎంతమంది ఆయన మీద కోపంగా అంటుకుంటారు. ఎవరెవరైతే ఇల్లు కూలిందో అందరు కూడా శాపాలు ఇచ్చుకుంటానే. ఇప్పుడు ఎవడైతే ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళు ఇల్లు పోయి కూలగొట్టిండు, కట్టినోడు ఎవడు అమ్మినోడు ఎవడు వాడిని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకున్నారా? తీసుకోవాలి. పర్మిషన్లు ఇచ్చినోడిని ఎవరి మీద ఎఫ్ఐఆర్ అయింది? ఎగ్జాక్ట్లీ, ఏది కాలేదు కదా. కరెక్ట్. ఇప్పుడు నేను ముఖ్యమంత్రికి కూడా నేను ఏమంటున్నా అంటే అంత దేడి దిమాగ్ వేషాలు వేస్తున్నారు. అంటే మీకు ప్రజలు సిటిజన్స్ అనేది నోవేర్ లెక్క వాళ్ళను ఒక గడ్డిపోస లెక్క చూస్తున్నారు. అయితే మీ అధికారులు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కానీ మీ ప్రభుత్వ శ్రేణులను కానీ ఏ ఒక్కరి మీద చర్య తీసుకున్నారు? వాళ్ళందరూ అట్లనే ఉన్నారు, ప్రమోషన్ల మీద ప్రమోషన్లు అవుతుండ్రు. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పటి నుంచి ఇంకో ఆఫీసర్ వచ్చినా కూడా ఫస్ట్ ఆ పర్మిషన్ ఇచ్చిన వాని మీద చర్యలు తీసుకొని వీళ్ళ కాంపన్సేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు ఒక నమ్మకంతో పోయినరు, ప్రభుత్వాన్ని నమ్మినరు, పర్మిషన్లు తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ అమీన్పూర్ పటాన్ చెరువు దగ్గర స్టార్టింగ్ హైడ్రా వచ్చిన కొత్తలో దాదాపు ఒక 10-20 విల్లాలు కూడా కొట్టిండు. అంతా ఐటీ ఎంప్లాయీస్ ఈఎంఐలు పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళు ఎవడో కట్టిండు కబ్జానే చెరువు ఏదో సంథింగ్ కొనుక్కున్నారు. అందరికి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఈఎంఐలు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఘోరమే. వాడు అమ్మినోడు వాడు సేఫే కదా. ఇప్పుడు అమ్మినోడు సేఫే ఉన్నాడు, పర్మిషన్ ఇచ్చినోడు సేఫే ఉన్నాడు, అంత బాగానే ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి ఈ పరిస్థితి చూసి? సో వాళ్ళందరూ హర్షిస్తారు. వాళ్ళ లెక్కనే మిగతా వాళ్ళైనా గులగొట్టిండా? అది కూడా చేయలేకపోయింది కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో అందరు దీపావళి చేసుకుంటారు ఈయనను తీసేసిందంటే. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మీడియాలు ఉన్నాయి, ఇప్పుడు రంగనాథ్ది హైలైట్ న్యూస్ ఉండాలి, ఏడ ఉన్నది దాని గురించి చర్చే లేదు. అంటే ప్రభుత్వాలతోని పాలకులతోని కుమ్మక్కైపోయిన మీడియా కాబట్టి దీన్ని మీరు ఆయన చేసిన అరాచకాల గురించి కూడా మీరు స్టోరీలు చేయాలి ఇప్పటిదాకా. అవును. అయితే ఇప్పుడు పబ్లిక్ ఆవేదనను క్యాప్చర్ చేయండి మీడియా వాళ్ళు, అప్పుడు దీని తీవ్రత ఏందో తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి ముందున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి రేవంత్ రెడ్డి? అసలు హైడ్రానే పీకి పారేసేయాలి, రంగనాథ్ని కాదు. ఆ హైడ్రాయే బోకస్, హైడ్రాయే దుర్మార్గంగా తయారు చేసిన చట్టం అది. హైడ్రా అవసరమే లేదు. ఇప్పటి నుంచి చేసేది కరెక్ట్ చేయండి. ఇప్పుడు నదులు కుంటలు గింటలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి చేసేది కరెక్ట్ చేయండి. ఆ జరిగిపోయినాయి ఎట్లాగూ ప్రకృతి వల్ల నష్టాలు జరుగుతాయి, నీళ్ళు వస్తాయి పోతాయి ఏమన్నా కానీ మీరు పెద్ద వచ్చి ఏదో చేస్తుర్రు అన్నట్టు అంటుర్రు. ఫస్ట్ మీ మినిస్టర్లు ఆ చెరువు గట్టు మీద ఉన్నాయి, అవి తీసినాక ప్రజలు ఇది చేయండి. ప్రజలు కూడా గట్టిగా కొట్లాడాలి, భయపడే అవసరం లేదు. ఏం కాదు, ఇప్పుడు ఫస్ట్ అవి తర్వాత రా అనాలి కాదా?
అవును అంతే కదా. కానీ ఎంత ఘోరం. నాకు అమెరికా నుంచి ఒక ఆమె ఫోన్ చేసి ఏడుస్తుంది, వాళ్ళ తల్లి ఉంటుందట, ఎక్కడనో తీసేసిర్రు, ఆమె నీ నంబర్ కూడా మేడ్చల్ అడిగింది. మేడ్చల్ మేడ్చల్ అడిగింది, నేను నీకు నంబర్ ఇచ్చినా. అవును. అయితే ఆమె పాపం ఆమె కాంగ్రెస్ పార్టీ మెంబర్ అట, ఎన్ఆర్ఐ సెల్లో ఏదో పాపం. వాళ్ళు కూడా ఏడ్చుకుంటారు, సార్ ఎట్లా అవి ఇవి అంటే ఏం చేయగలుగుతాం, మాట్లాడే లోపే కూలగొట్టేస్తున్నట్ట డైరెక్ట్ వచ్చేసి. అంటే అట్లెట్లా చేస్తారు, ఇది మర్డర్ చేయడం లెక్కనే వచ్చేసి. అంతే. కాబట్టి ఏంటంటే రంగనాథ్ గారు వెళ్ళిపోవడమే కాదు, హైడ్రా కూడా తీసేసి ఏమన్నా మంచి చట్టం ఎందుకు, ఇప్పుడు ఉన్నదాన్ని కరెక్ట్ వ్యవస్థ చేయండి. ఉంది కదా, ఇరిగేషన్ వాడు చెరువు కాపాడాలి, రెవెన్యూ వాడు భూములు కాపాడాలి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం వ్యవస్థ అంతా ఉంటుంది. ఆర్డీఓ ఉన్నాడు, ఆయనకి ఎంఆర్ఓ ఉన్నాడు, సర్వేయర్ అందరు ఉన్నారు కదా. ఏ వ్యవస్థ లేదు. నేను సపరేట్ ఒకటి తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఇది ముఖ్యమంత్రి గారి ఐడియా, ఇది మేనిఫెస్టోలో లేని ఐడియా, ఆయనది ఐడియా. అయితే నేను ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నా అంటే, నువ్వు దీన్ని ఎట్లాగో ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఆయనను తీసేసి ఇంకోరిని పెట్టి ఏదో చేసుడు వేస్ట్, చేసిన కాడికి చేసినావు అయిపోయింది. ఇప్పుడు నువ్వు హైడ్రా అనేది రద్దు చేసేసి నీకు భవిష్యత్తు ఉంటుంది. ఈ గిడ్రాలు అన్నీ పెట్టుకుంటా పోతే ఇక నీది లాస్ట్ అయ్యా బాబు, నువ్వు ఏదో ఫ్లోలో అయిపోయినావు, ఇక నీది కథం. అప్పుడప్పుడు ఏమైతే అంటే తెలియకుండా కొన్ని జరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు నువ్వే ఒక ప్రెస్ మీట్ పెట్టి హైడ్రాని మేము రద్దు చేసేస్తున్నాము, ఈ రంగనాథ్తో పాటు హైడ్రా కూడా క్లోజ్ అని చెప్పుకోవాలి, బాగుంటుంది. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఒక బిగ్ డెవలప్మెంట్, ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. హైడ్రా రంగనాథ్ని ఆ పదవి నుంచి, హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి వెంటనే ఐజీ స్థాయి అధికారిని నియమించాలని హైకోర్టు జడ్జ్ సునీల్ కుమార్ గారు ఆర్డర్ ఇచ్చింది. సో దాని మీద ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.